హాయ్ అండి. హాయ్. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న జోక్ లాంటి బూస్ట్నిచ్చే ఒక సరదా అయిన సంఘటన చెప్పుకుందామండి. ఏం లేదండి, మనం రోజు ఏదైనా పొద్దున్నే లేవగానే మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఎవరిని అడుగుతాము? మన ఫోన్ తీసుకొని గూగుల్ అమ్మని గబగబా టైప్ చేసేస్తాము. నాకు ఇది రావట్లేదు, ఇది ఏంటి, ఇది ఎలాగా, ఇది ఎలా చేయాలి, లేకపోతే ఏదైనా కనిపించకపోతే ఇది కనిపించట్లేదు, ఎలాగ వెతకాలి అని గబగబా టైప్ చేసేస్తాం కదండి. సో కానీ నా ఇంట్లో వచ్చేసి, మన ఇంట్లోనే కాదు ఎవరింట్లో అయినా సరే, ఏదైనా గూగుల్ తల్లిని అడగడం కన్నా మన తల్లిని అడిగితే బాగా దొరుకుతాయి తొందరగా. ఎందుకో చెప్పండి? ఎందుకంటే అవన్నీ చదివేది ఆవిడే కాబట్టి. తొందరగా ఫస్ట్ ఏదైనా దొరకలేదనుకోండి, నేను అప్పుడు దాకా అక్కడే వెతుకుతానండి, నాకు కనిపించదు. ఎంతసేపు వెతికినా కనిపించదండి. కానీ అదే 10 నిమిషాలకి మా మదర్ తల్లి ఉంది కదా, మా ఇంట్లో తల్లి, మదర్ తల్లి ఆవిడ గారిని, అమ్మ నా సాక్సులు కనిపించట్లేదు, అమ్మ నా క్లిప్ కనిపించట్లేదు, అమ్మ నా బ్యాంగిల్స్ కనిపించట్లేదు అని పిలిచాను అనుకోండి, కరెక్ట్గా నేను ఎక్కడైతే వెతికానో, నాకు ఎక్కడైతే దొరకలేదో అక్కడే చేపెట్టి తీస్తుందండి మా అమ్మ. పరిస్థితి చూడండి. అవి దొరికాక ఉంటాయి మా మదర్ తోటి నాకు అయిపోయిందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మన మదర్స్లో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, ప్రాబ్లం కాదు, అది వాళ్ళ లాజిక్కో లేకపోతే ఇంకోటో నాకు తెలియదు. కానీ మనం ఏదైనా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి, నాకు హెడేక్ వస్తుందమ్మా, లేకపోతే అమ్మ పడిపోయాను అని ఏదైనా చెప్పామనుకో, ప్రతి దానికి దేంతో లింక్ పెడతారంటే ఫోన్తో లింక్ పెడుతుంది. నువ్వు ఫోన్ చూస్తున్నావు అందుకనే పడిపోయి, నువ్వు ఫోన్ ఎక్కువ చూస్తున్నావు అందుకే నీకు తలనొప్పి వచ్చింది. ఇలాగ వాళ్ళు నిజంగా ఎన్ని అంటదంటే అన్ని అంటది. ఇంకా అది పక్కన పెట్టేసాను. కాయగూరలోడు వచ్చాడు అనుకోండి, కిలో బెండకాయలు ఎంత అని అడుగుతుంది. వాడు ఏ 40 రూపీసో చెప్తాడు. చెప్తే వెంటనే ఇంకేం ఆలోచించదు, 20 రూపీస్కి ఇస్తావా అని అడుగుతుంది. నాకు ఇంక మొత్తానికి బిగిసిపోతాను నేనైతే. ఇదేందిరా, 40 రూపీస్ ఎక్కడ, 20 రూపీస్ ఎక్కడ? వాడు అమ్మ నాకే 30 రూపాయలు పండి అంటాడు. అన్నగానే ఈమెమంటుందో తెలుసా? సరేలే వేయించుకుంటాను కానీ ఒక కొత్తిమీర కట్ట, ఒక 4 పచ్చిమిరకాయలు ఎక్స్ట్రా పాడేసేయి అంటది. ఆమె ఆ పచ్చిమిరకాయల కోసం, కొత్తిమీర కోసం చేసే ఏదైతే స్టంట్ ఉంటుందో, అమ్మో, ఏ గోల్డ్ మెడల్ గురించో ఎవరన్నా అంత ఇదవుతారు, దానికోసం స్టంట్ చేసినట్టుగా చేస్తుంది ఆవిడ. అసలు నాకు అదే అర్థం కాదు. ఈ అమ్మలు ఎక్కడ పెట్టిన వస్తువులు వాళ్ళకి బాగా గుర్తుంటాయి. అలాగే మనకి ఏదైనా వచ్చేసరికి మనల్ని తిట్టడానికి తిట్లు గ్యారంటీగా ఉంటాయి. ఎందుకని అలా ఉంటారు అమ్మలు? కారణం చెప్పండి. మీకు ఎవరికైనా అర్థమైతే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ మదర్స్ కూడా అలాగే ఉంటారా, లేక మా మదరే అలా ఉంటుందా? నేను ఏం చెప్పినా కూడా ప్రతిదీ నాదే తప్పు అంటుంది. ఎక్కడ పెట్టిన వస్తువు నాకు గుర్తుంటుంది, మా మదర్కి గుర్తుంటుంది. మీ ఇంట్లో మదర్స్ కూడా అలాగే గుర్తుంటాయా? నేను సాక్స్లు ఎక్కడ పెడతాను, అదే ప్లేస్లో వెతుకుతాను, నాకు దొరకదు. నేను చున్నీ ఎక్కడ పెట్టాను అక్కడ నాకు దొరకదు. కానీ తను మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో చున్నీ తీస్తుంది. సో మీ మదర్ కూడా అలాగే చేస్తారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ మదర్ కూడా అలాగే ఉంటారా, లేకపోతే మా మదర్ ఎలా ఉంటున్నారా? అది నాకు తెలియాలి. చాలా పెద్ద డౌట్ అండి. ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. ఓకేనా గైస్? బాయ్ గైస్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి జోక్స్ చెప్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.